స్టేబుల్ మరొకసారి ఆయనకు బల రావడానికి కొరకై దేవుడి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని మనం ఇంతగానో వందనాలు ఇస్తున్నాం. రండి ప్రభుత్వం ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను చూసుకొని ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించిన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేయగాక. ప్లీజ్ టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ 1 Peter chapter 2:7. మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. 1 Peter chapter 2:7. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు మరియు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. సో దట్ హానర్ ఈస్ ఫర్ యూ హూ బిలీవ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ పాదం వందనాలు. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. అవును ప్రభా, మీ ఇచ్చిన వాగ్దానం స్తోత్రాలు ప్రభా. పేతురు ప్రభా, ఈ 2 ప్రకారంగా నాతో మీరు మాట్లాడి తద్వారా ఆత్మసత్వంతో ఆరాధించి యోగ్యంగా మీకు వాళ్ళు పాల్పొంచి మీరు సాయం చేసి నడిపించండి. నన్ను కూడా ఒకసారి ప్రభా తండ్రి నీ కరుణాస్తం కింద అభిషేకించి వాడుకోమనండి. నోటి బరువులు వాడుకోమని సాయాన్ని కోరుకుంటూ ప్రభా నోటిని నింపుమని యేసునామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. దయచేసి someone can please read 1 Peter 2:7. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. చాలు, ఆయన అమూల్యమైనటువంటి వాడు. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రభు యొక్క రొట్టెని విరుచుట మన ముందున్నటువంటి ప్రభు యొక్క వల్ల రొట్టెని విరుచుట మరి ప్రభుని గురించినటువంటి ఒక సాక్ష్యము. ఆయనకు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి పాలు పొందమని మనకి దేవుడు మరి ఇచ్చినటువంటి ఆజ్ఞ అనమాట. కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టెను ఆయన ఏం చేశాడు? విరిచాడు కదా. కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ రొట్టెను మనకు విరిచాడు. ఎందుకంటే ఆయన మరణముల గురించి సానుభూతిని ప్రకటించమని చెప్పలేడు కానీ కదా, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ రోజు మరి నిండు రోజులు మనం చూస్తా ఉంటే చనిపోతే ఏం చేస్తారు? సానుభూతిని ప్రాగాఢ కండోలెన్స్ సానుభూతిని వాళ్ళు ప్రకటిస్తారు. ప్రభు మనం ప్రకటిస్తారు. మరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని ఆరాధించడానికి వచ్చేటట్టు మనము మరి ఆయనకు మరి కృతాస్తులు చెల్లించేటట్టు వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే కృతాస్తులు చెల్లించి ఆరాధించి ప్రభు యొక్క రొట్టెలో మరి పాలు పొందేటువంటి వారంగా ఉంటున్నాం. పిల్లరా ఆరాధించి కదా ప్రభు యొక్క రొట్టెలో మనం పాలు పొందేటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు కదా పాత నిబంధనలు చూసినట్టే దాదాపు అనేకమైన దానబాలు ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా 5 దానబాలు ఉంటున్నాయి. అపరాధ పరిహార బలి అని చెప్పేసి, మరి సమాధాన పరిహార బలి అని చెప్పేసి, మరి పాప క్షమాపణ బలి అని చెప్పేసి, సమాధాన బలి అని చెప్పేసి ఈ 5 బలులు మరి ప్రాముఖ్యంగా కదా. ఎవరైనా పాపం చేసినట్టయితే యాజకుని దగ్గరికి పావురాలు లేకపోతే ఎడ్డని తీసుకొచ్చి అది బలి. అది తాత్కాలికంగా వారిని ఆ యొక్క బలి మరి నీతిమంతులుగా తీర్చలేదు పర్మనెంట్ గా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత నూతన నిబంధనలో మనం చూసినట్టయితే మన కొరకు తాను ప్రతిసారి బలులు అర్పించే అవసరం లేదు. తాను ఏం చేశాడంటే ఒక్క అర్పణ చేత మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేసినట్టు. హెబ్రీ రాసిన పత్రిక 10:14. హెబ్రీ 10:14. Hebrews 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత సదాకాలము మనల్ని సంపూర్ణంగా చేసినాడు. ఒకటే అర్పణ. పాత నిబంధనలు చూసినట్టయితే ఎన్ని అర్పణలు ఉన్నాయి? 5 రకాల అర్పణలను చూసాం. 5 రకాల అర్పణలు. అయితే ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నాకు చేసినటువంటి మరి ఆ యొక్క త్యాగము ఒక్క పరిపూర్ణమైనటువంటి అర్పణ చేత రక్షణ అనేటువంటి గొప్ప కార్యమును మరి మరి మనకు చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువును ఆరాధించే ముందు ప్రభువా
మీకు నా కొరకు ప్రభా మీరు ఒక్క అర్పణ చేత మరి గొప్ప రక్షణ అనేటువంటి కార్యమును మరి మీరు నాకు దయచేసినారు. మరి జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించబోతున్నాం పిల్లరా. ఎందుకంటే పాత నిబంధన ప్రకారంగా మనల్ని సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి ఒక అర్పణ చేత కలువరి శిలువలో తాను అర్పించబడినాడు. కాబట్టి ఇప్పుడు మనకు మరి సంపూర్ణమైనటువంటి ఆ రక్షణ కార్యమును మరి చేసేట్టు వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి మరి ప్రభుని మనము ఆరాధించబోతున్నాం. ఎందుకంటే మన మధ్య ఉంచబడినటువంటి ప్రభు యొక్క బల్ల కదా. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చాప్లియన్స్ లో ఉన్నటువంటి కోవిడ్ ఈ రూల్స్ ప్రకారంగా ఆఫరింగ్ బాక్స్ కూడా మధ్యలో పెట్టకూడదు అని చెప్పారు. ఈ ప్రభు యొక్క బల్ల కూడా మనం అక్కడ పెట్టేవాళ్ళము, అక్కడ పెట్టవద్దని చెప్పారనమాట. అందుకే ఇక్కడ పెట్టవద్దు, కానీ జస్ట్ ఇక ఫైనల్ గా పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే ఇది మన మధ్యలో ఉండేటువంటి ప్రభు యొక్క బల్ల. ఈ ప్రభు యొక్క బల్ల మనందరితో ప్రభులో బలలో పాల్పొందక మునుపు మనందరితో మాట్లాడుతుంటుంది. ఆయన రక్తము సాదృశ్యంగా వచ్చేటువంటి ద్రాక్షరసము, అదేవిధంగా ఆయన శరీరంకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు యొక్క రొట్టె మన కొరకు మనందరితో మాట్లాడుతుంటుంది. ప్రశాంత్ గారితో మాట్లాడుతుంది, మోదీస్ గారితో మాట్లాడుతుంది. చూడండి, నీ కొరకు నేను ఏ రీతిగా విరగొట్టబడి ఉంటున్నాను. చూడు, నీ కొరకు నాకు పరిశుద్ధ రక్తమును ఏ రీతిగా చిందించానో, ఇక చిందించబడే పరిశుద్ధ రక్తంలో నీ ప్రతి పాపం నేను కడుగుతూ వచ్చాను. నీ కొరకు విరగొట్టబడినటువంటి శరీరం సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరము నీ కొరకు నేను దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు తిన్నాను. అర్పించబడటం ద్వారా, కొరడా దెబ్బలు తినడం ద్వారా, రక్తము చిందించబడిన తర్వాత నువ్వు ఏం చేశాను? నీతిమంతులుగా తీర్చాను. జ్ఞాపకం చేసుకో, అది జ్ఞాపకం చేసుకో. కృతాస్తులు చెల్లించి కదా, కృతాస్తులు అంటే ఆరాధించి మనం ఏం చేస్తున్న ప్రభు యొక్క బలిలో పాల్గొంటున్నాం. అది ప్రాముఖ్యత. ఆరాధించి ప్రభు యొక్క బలిలో పాల్గొంటుట అది ఆశీర్వాదకరం. అందుకే చాలా మంది ప్రభు యొక్క బలిలో పాల్గొనడం అడుగుతూ వచ్చారు. ఎందుకంటే నా బాధ్యతగా చెప్తున్నా, దేవుని మందిరానికి వచ్చాం, ఆరాధిస్తున్నాం, ఇంకా ప్రభు యొక్క బలిలో పాల్గొనడానికి ఖాళీగా వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ప్రశ్నించుకో. నా రక్తమును త్రాగి నా శరీరం తిన్నవాడు అంత దినమున ఏం పడను. ఆత్మీయంగా ఇట్స్ బూస్ట్ ఫర్ కరెక్ట్. శారీరకంగా మనం బలపొందాలంటే ఏం చేస్తున్నామా? తింటున్నాం. ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే వాక్యమును విని వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభు యొక్క బలను పాల్పొందినప్పుడు ఆత్మీయంగా మనము బలపడేట్టు వాడుకుంటున్నాం. అందుకే ఇంకెవరైనా సరే ప్రభు యొక్క బలు పాల్పొందినట్టయితే ఎవరు పాల్పొందరు అంటే మీరు పరీక్షించుకోమని చెప్పాను కదా. పరీక్షించుకున్నప్పుడు ఏదైనా బలహీనతలు ఉంటాయి, ఏదైనా లోపాలు ఉంటాయి. ఆ లోపం ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు మనం పాల్పొందప్పుడు కరెక్ట్. కానీ కంప్లీట్గా నువ్వు పాల్పొందకపోతుంటే అది వాక్యానుసారంగా అది క్రమము కాదు పిల్ల. అందుకే పరీక్షించుకోవాలి. ప్రభు అన్నాడు, కృతాస్తులు చెల్లించి రొట్టెను విరిచాడు. కృతాస్తులు చెల్లించి మనము ఆరాధించి, కృతాస్తులు చెల్లించి అంటే ఆరాధించి మనం ప్రభు బలిలో పాల్పొందవలసిన పాల్పొందుతున్నాం. ఎందుకంటే ఆలస్యం చేయకూడదు కదా, జ్ఞాపకము చేయకూడదు పిల్లలు. ప్రభు యొక్క బలిలో పాల్పొందుట అది మనకు ఆశీర్వాదకరం. అందుకే పౌలు ఆయన చెప్తున్నాడు, అందుకే మీరు కొందరు చదువుతారన్నమాట, బలహీనలు అంటారు అన్నమాట. మొదటి కొందరు రాష్ట్ర పత్రిక 11:20 కింద ఉంటుంది అనమాట. చూడండి, 1 Corinthians ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే ఇందువలన మీలో అనేకులు బలహీనులు కదా. ప్రభు యొక్క బలం తింటే బలవంతులము, అయోగ్యంగా పాల్పొందితే బలహీనులము కదా. అటువంటి అందులో ఉంది కదా. తింటే బలవంతులం, అయోగ్యంగా తింటే బలహీనం అంట. తర్వాత ఏం చేస్తామంట? ఏమంటారు? చాలా మంది నిద్రిస్తున్నారు కదండి, ఆత్మీయంగా చనిపోయినట్టు వారు. ఒకవేళ మనం పాల్పొందినట్టయితే ఏమంట? ఆత్మీయంగా చూడండి మనం బాగానే ఉంటాం, బట్ దేవుని యొక్క దృష్టిలో కదా జీవనం. అందుకే ప్రభు యొక్క బలి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? పరీక్షించుకున్నాము. పరీక్షించుకున్నవాడు తప్పు చేయరు కదా.
అందుకే ప్రభు యొక్క బలలో మనము తప్పకుండా మరి పాలు పొందవలసిన వారు కూర్చున్న అయితే మరి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభు యొక్క బల మనందరితో మాట్లాడుతుండండి. చూడు, నేను నీ కొరకు ఏ రీతిగా సమర్పించుకున్నాను, నీ కొరకు నేను ఏ రీతిగా నా రక్తంను చిందించి ఉన్నాను. ప్రభు యొక్క మరి బల మన మధ్య నుండి మనతో అందరితో మాట్లాడుతున్నాడు. నేను సమస్తమును ఇచ్చేస్తిని, ఐ గివెన్ ఎవ్రీథింగ్. దేవుని యొక్క బల, ప్రభు యొక్క బల మన ముందు ఉండి మనం మాట్లాడుతున్నామంటే నేను సమస్తమును ఇచ్చివేస్తిని. ఎందుకొరకు? ఒక్క అర్పణ చేత రక్షణ అనేటువంటి గొప్ప కార్యమును నీకు చేయట కొరకాయ నీకేం చేసినాను? నా దగ్గర సమస్తము అంటే నా రక్తమంతా, కొంతమంది అంటారు కదా మన ఊళ్ళలో, నా రక్తమంతా పిండి నేనేం చేసినా చదివించినట్టు కదా కదా మీ ఊళ్ళో అంటారు కదా, రక్తమంతా నా చెమట అంతా వచ్చి మేము చేసాము రే నేను పెద్దగా చేస్తే కనీసం ఒక ఫోన్ లేదా, విదేశాలకు పోయి అమెరికా పోయి దుబాయ్ పోయి ఒక్క లేదా. ప్రభు కూడా చెప్తుంటాడు, నా రక్తమంతా నీ కొరకు చిందించాను, చూడు నిరక్షణానికి గొప్ప కార్యం చేయడానికి కొరకాయ. చూస్తావా, నన్ను ఆరాధించకుండా నువ్వు ఏ రీతిగా ఉంటావు, ప్రభు యొక్క బలం తినకుండా నువ్వు ఏ రీతిగా ఉంటావు. అదే ప్రభు యొక్క బలం వరకు తిన్న పాల్గొంతులో వారి కొరకు నీ కొరకు నేను ఇంతగా సమర్పించుకుంటుంది. విందు అంటే ఇదే విందు కదా, పస్కా. ఎవరైనా ఇంటికి బర్త్డే పిలిచినారు, ప్రశాంత్ గారు ఇంటికి బర్త్డే పిలిచినారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి పోయి తినకుండా వస్తావా? ఒకవేళ తినకుండా వచ్చావనుకో, ఆయన ఏమనుకుంటాడు? దేవుని యొక్క ఇంటికి వచ్చాడు కదా, దేవుని యొక్క ఇంటికి వచ్చి ప్రభు యొక్క పస్కా అంటే ఇది విందు, విందులో నువ్వు పాల్గొనకుండా అంటే ప్రభుకి ఎంత బాధపడుతున్నాడు కదా, తినాక బాధపడుతుంది కదా. మనం అర్థం చేసుకోవాలి, దినాలు తరబడి కదా, రోజుల తరబడి మనం మందిరానికి వస్తున్నాము. అయితే ప్రభు యొక్క బల యొక్క ప్రాముఖ్యతను ఎరిగి కదా, ఎరిగి మనం పాలు పొంది కదా, పాలు పొందే ప్రభుని ఆరాధించి మరి పాలు పొందేటువంటి వారంగా మరి మనం ఉండాలి. అందుకే నేను సమస్తమును ఇచ్చేస్తిని, ఇదిగో నీ కొరకు ఇక ఏమీ లేదు, నీ కొరకు నేను సమస్తం ఇచ్చేసాను, రక్తం అంతా చివరి కొట్టు వరకు నేను చిందించాను, కొట్టబడినాను, ఇదిగో నీ కొరకు ఇచ్చేసాను. ఇది గుర్తిది చెల్లించి కదా ఆరాధించి ప్రయోగపడి మనం పాల్పొందవలసి ఉంటున్నారు. ఎందుకంటే మరి చూడండి ఏ రీతిగా సమర్పించుకున్నాడు చూడండి. 8:11 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 2 కొరింథియన్స్ 8:9 మీరు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని నిమిత్తము దరిద్రుడు ఆయన అంటే సమస్తం ఇచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు ఏం చేశాడట? దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. అది ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే, మరణించాడు మరి లేచాడు ఈ నా పాప విమోచన, నీ పాప విమోచనకు నా పాప విమోచన కొరకు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించి ఒక్క అర్పణ చేత సమస్తమును చేశాడు. ఒకటే అర్పణ లేదు, మాటికి కదా వాళ్ళు అర్పిస్తూ ఇస్తున్నారు, సమాధానం లేకపోతే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు. ఇప్పుడు ఒకటే అర్పణ చేత యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు గొప్ప మరి ఆయన మరి రక్షణ అంటే గొప్ప కార్యం చేసి పాడుకుంటున్నాడు. అందుని బట్టి జ్ఞాపకం చేసుకొని మరి ప్రభుని ఆరాధించబద్దులు పెట్టుకున్న పిల్లారా. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూసినట్టయితే అందుకే మిక్కిలి కదా మళ్ళీ సార్ మాట్లాడుతున్నాం. మన అంశం రండి, మొదటి పేతురు 2:7 విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఎందుకంటే మనకు ఆయన మరి అమూల్యమైనటువంటి వాడు, మనం కూడా ఆయనకు మరి ప్రశస్తమైనటువంటి వారంగా ఉంటున్నాము. అమూల్యమైనటువంటి వారం కదా, అమూల్యమైనటువంటి వారం, ప్రశస్తమైనటువంటి వారం. అందుకే మరి తన మలాకి 3:17 బుక్ ఆఫ్ మలాకి 3:7
మలాకి 3:7 మీ పితరుల నాటి నుండి 3:17 3:17 15 15 గర్విష్ఠులు 17 మలాకి 3:17 17. yes ఓకే. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైనికాధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, చూస్తే నేను నియమింపబో దినము రాగా వారైన నా స్వకీయ సాంపాద్యము కదా. మనం స్వకీయ సాంపాద్యం అంట. ఎందుకంటే మన 1 పేతురు 1:19 చూసినట్టయితే చూడండి, 1 పేతురు 1:19 చూసినట్టయితే అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్లల రక్తము చేత విమోచింపబడిన మీరు కదా. అమూల్యమైనటువంటి వాడు కదా, తాను అమూల్యమైనటువంటి రక్తము చేత మరి విమోచించిన వాడు కొట్టున్నాడు పిల్లల. అందుని బట్టి విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు, అమూల్యమైనటువంటి వారము. మనం కూడా ఆయనకు ప్రశస్తమైనటువంటి వారం కదా. మన తల్లిదండ్రులు మన కొరకు కదా చెమట రక్తమంతా ఓర్చి కదా మనం పెంచి పెద్ద చేస్తారు కదా. మనల్ని కూడా రక్షణ అనేటువంటి కార్యం చేయడానికి కొరకు మన ప్రభు ఏం చేశాడు, తన రక్తమంతా దారపోసి కదా, రక్తమంతా దారపోసి రిక్తునిగా అయిపోయాడు అంట. అంటే దరిద్రుడిగా అయిపోయాడు. ఎందుకంటే రక్షణ ఇవ్వడానికి కొరకు పిల్లరా. అందుకే ప్రభు యొక్క బలం మనకు మాట్లాడుతుంది, నువ్వు నాకేమి ఇవ్వగలవు కదా, నువ్వు నాకు ఏమి పడగలంటే కేవలము ఆరాధించి కదా. మన ఆరాధనలు ప్రభుకు చెల్లించి మాత్రమే ప్రభును మరి ఇచ్చి తృప్తిపరచగల వారికి ఉంటున్నాం. మనం అంట స్వకీయ సాంపాద్యం అంట కదా. మరి మనకి 3:15 మనం చూసుకుంటూ వచ్చాం కదా, స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడంట కదా. రక్తమంతా చిందించి మనం ఆయన యొక్క సంపదన అంట కదా. మన బిడ్డలం కదా, నా దగ్గర ఏమి ఆస్తి లేదు బ్రదర్ కదా. ఏమంటాం, ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కో, ఏమి ఆస్తి లేదు బ్రదర్, నా బిడ్డను చదివించాను, నా బిడ్డ నా అంటాం కదా. ఇప్పుడు ప్రభు మీద మనం మాట్లాడుతున్నారు, నా రక్తం అంతా చిందించాను, కొట్టబడ్డాను, మీరే నా సఖియా అని ప్రభుని ఆరాధించము. మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మొట్టమొదటి అంశము, ప్రభువా ఒక్క అర్పణ చేత అర్పించబడి నా పని గురించినటువంటి గొప్ప చెప్పండి రక్షణను బట్టి ప్రభువా నీకు నేనేం చెల్లించాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నన్ను నీ స్వకీయ సంపాద్యంగా చేసినప్పుడు ఆరాధించినప్పుడు వాక్య పేరులో మనం ఆరాధించినప్పుడు ప్రభు ఎంత మహిమపరచబడుతున్నాం. ప్రభా నన్ను స్వకీయ సంపాద్యంగా చేసుకున్నావు. అదే రీతిగా ధనవంతుడై ఉంది ప్రభా, నా కొరకు మీరు లోకంలో దరిద్రుడిగా ప్రభా జన్మించి నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకున్నావు ప్రభా, నీకు నేను ఏం చెల్లించాను. దేవునికి మనము ఏమి చెల్లించే వారు ఉంటున్నాము. ఎందుకంటే చూడండి, యెషయా 43:4 కూడా మంచి మాట ఉంది. యెషయా 43:4, యెషయా 43:43, యెషయా 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. చాలు. మనం అంటే ఎవరమంట, గనులమంట కదా. మనము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి. మనం అందరం గరుడం కదా, మనం ప్రియులుగా చేసుకున్నాడు కదా. మనం కూడా ప్రియుడిగా ఇస్తున్నాము పిల్లారా. మనను గనులుగా ఇస్తు పాడుకుంటున్నాడు. మన స్వకీయ సంపాదిగా చేసుకున్నాడు. తర్వాత మరి గనులుగా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున మరి నువ్వు గరుడవైతివి. సో వీఆర్ ప్రెషస్ టు హిమ్ కదా. మనము ఇంగ్లీష్ చూసినట్టయితే మనము ప్రశస్తమైనటువంటి వారమాట. అది అందుకొరకు ప్రశస్తమైన వారిగా చేసుకున్నాం. ఆయన ఒకవేళ ఆయనకు అమూల్యమైనటువంటి వారం కాకపోతే కదండి, మన కొరకు ఎందుకు ఫైన్ కడతాడు? ఇది ఫైన్ కదా, ఇది ఈజ్ పేడ్ ఫర్ ఫైన్ ఆన్ ద క్రాస్. నీ కొరకు నా కొరకు నువ్వు చెల్లించవలసిన దానికి ఈ పేడ్ ప్రైస్. ఇప్పుడు బ్రదర్ అజయ్ గారి కొడుకు తప్పు చేసినాడు, పోలీసు వాళ్ళు పట్టుకుని ఏం చేశారు, జైలు పెట్టారు. 2 సంవత్సరాల జైలు శిక్ష, లేకపోతే 10,000 ఫైన్. అంటే ఏం చేస్తావు? పోయి వాడు అనుభవించానంట ఏం చేస్తావు? 2 సంవత్సరాలు జైలు పెడతావా, 10,000 కట్టి తీసుకొస్తావా?
క్షమించావా? అది ఇలా మన ప్రభు మన పాపం ఇష్టము కదా, ఫైన్ కట్టాడు. అంటే పాపములు వచ్చి జీతము మరణము. మన పాపమును బట్టి మనకు మరణంకు నిత్య నరకానికి వెళ్ళేటట్టు మనల్ని తాను మరణము తీసుకున్నాడు. అది మన స్థలంలో మనం, అది మన నీతిమంతుడు కాబట్టి మరణించి ఏం చేశాడు? తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, మరణమును గెలిచాడు, పాపమును జయించాడు. ఎవరైతే ఆయన రక్తం నందు పరిశుద్ధంగా అమూల్యమైన రక్తంలో పరిశుద్ధంగా తీర్చబడుతున్నారో ఇప్పుడు వారిని నా యొక్క స్వకీయ సాంపాద్యము అంటున్నాడు. వారు నా ప్రశస్తమైనటువంటి వారు అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే ప్రశస్తమైన రక్తము చేత మనల్ని విమోచించాడు. మనము ఇప్పుడు ఆయనకి ప్రశస్తమైనటువంటి వారు కదా. ఇంకా ఎవరైనా పాపం క్షమించబడకపోతే, ఇంకా ప్రభుని అంగీకరించబడుతున్నట్టయితే, ప్రభువా కలవలసినలో మీరు కాచినటువంటి ఆ అప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభువా అన్నప్పుడు ప్రభు కడుగుతాడు. కడిగిన తర్వాత మనం ఎలాంటి వారం అవుతాం? మనం కూడా ప్రశస్తమైనటువంటి వారం, ప్రశస్తమైన వారంగా విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. ప్రభా నన్ను కూడా అమూల్యమైనటువంటి వాడిగా చేస్తాం. అది అమూల్యమైన రక్తంలో కలిగిన వారు ఏమవుతారంటే మనం కూడా అమూల్యమైన వారు అవుతారు. ప్రభా నన్ను అమూల్యమైనటువంటి వాడిగా చేసుకున్నావు అంటే సో ప్రెషియస్ కదా, చాలా చాలా అది ఎంతో అమూల్యమైన అంటే ఇంకా ఇంకా చెప్పాలంటే ప్రశస్తమైన అంటే మొట్టమొదటి వాడిగా చేసుకున్నట్టు వాడు ఉంటున్నాడు. చూడండి ఇంకో మాట చూసుకుందాం. ఇంకో మాట చూసుకుందాం. కీర్తన 135:4, Psalms 135:4, Psalms 135:4. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలును ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? నీవు నేనే. నీవు నేను ఏం చేశాడంటే తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. అయితే తనకు స్వకీయ సాంపాద్యంగా ఇగో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదండి. వీఆర్ ఆల్ ఈస్ ప్రెషస్ టు హిమ్. స్వకీయ సాంపాద్యం అంట. ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది స్వకీయ సాంపాద్యానికి. స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు పిల్ల అని బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించుకుందాం. ఎందుకంటే ప్రభా మరి స్వకీయ సాంపాద్యంగా నువ్వు పిలుచుకున్నావు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన కదా, మరి ఆయన ప్రశస్త రక్తంలో విమర్శించిన వారు మరి ఆరాధించే వారు ఉంటున్నారు. భూమి ఆకాశం గతించుతుంటుంది కానీ ఆయన ప్రస్తుతమైనటువంటి వారు తరతరములు యుగ యుగములు సదాకాలం కదా ఆయనతో మరి నిలిచినటువంటి వారు ఉంటున్నాం. అందుకే మన ప్రభుని ఆరాధించబడుతున్నట్టు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 4 తలంపులతో మొట్టమొదటిగా ప్రభా ఒక్క అర్పణ చేత రక్షణ కార్యమును నా కొరకు మీరు చేసి ఇచ్చినారు. రెండవదిగా మరి ధనవంతుడై ఉండి ప్రభా నా కొరకు రిక్తుడిగా మరి ఈ లోకంలో దరిద్రుడిగా ఈ లోకంలో మీరు నాకు జన్మించినట్టు వారు ఉంటున్నారు. మరి మూడవది చూస్తున్నట్టుంటే ప్రభా నన్ను ప్రశస్తమైనటువంటి వారిగా చేసి ప్రభుని ఆరాధించుకుందాం. నాలుగవదిగా స్వకీయ మరి సాంపాద్యముగా నన్ను చేసుకున్నాను ప్రభా. వీటిని నేనేం చెల్లించలేక వెలిగిన హృదయంతో ఎక్కువ దృష్టి ప్రభును అర్పించుకుందాం. ఒక సోదరుడు ఒక సోదరి క్రమం చొప్పున ప్రభుని ఆరాధించుకుందాం. దయచేసి అందరూ ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వం